ఇతరుల పట్ల అణకువగా ఉండలేకపోవచ్చు, కానీ అణకువగా మాట్లాడు. మన అత్తమామలు, మన తల్లిదండ్రులు ఓల్డేజ్ హోముల్లో ఉండకూడదు. వాళ్ళు ఎప్పటికీ మన కనుసైగల్లో గోల్డేజ్ హోముల్లో ఉండాలి. వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్, వాచ్ యువర్ థాట్, వాచ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ హార్ట్ అనేటువంటి వాచ్ చేస్తుంటే నీ లైఫ్ మారేలాగా. ఎప్పుడు సృష్టి మారుతుంటే, ఎప్పుడు ఈ అందరం చూసేటువంటి దృష్టి మారుతుందో అప్పుడు ఈ సృష్టి మొత్తం మారుతున్న విషయాన్ని అందరం దృష్టి. అబ్లైజింగ్ ఏంటి పదం ఏంటి? బాబా గారు గొప్ప మాట చెప్పారు, వినాలి మీ అందరూ. యూ మే నాట్ బి అప్లైయింగ్ ఆల్వేస్, మనం చెప్తా, యూ మే నాట్ బి అబ్లైజింగ్ ఆల్వేస్ బట్ స్పీక్ అబ్లైజింగ్లీ. నువ్వు ఇతరుల పట్ల అణకువగా ఉండలేకపోవచ్చు, కానీ అణకువగా మాట్లాడు. ఒక స్త్రీగా నీ ధర్మాన్ని ఏంటి? మనం ఏ కల్చర్లో పెరిగాం? మీ అందరు కల్చర్ అంటారు, సరే ఈ కల్చర్ అండి, ఇప్పుడు ఈ కల్చర్ నడుస్తుంది. అబ్బా అద్భుతమైన మాట చెప్తే మీరు వావ్ అంటారు. కల్చర్ ఏంటి సార్? కన్సర్న్ ఫర్ అదర్స్ ఈజ్ కల్చర్. ఒక అమ్మాయి రోడ్డు మీద ఏడుస్తూ ఎవడో అల్లరి పెడుతున్నా అంటే ఎవడో నా బోటి వాడు వెళ్ళిపోకుండా, ఏరా నీ అక్క చెల్లిలో నీ తల్లి అయితే ఇలాగే అల్లరి పెడతావంటే తీసి నన్ను వాడు లాగి పెట్టి కొట్టచ్చు. కానీ ఆ అమ్మాయితో పాటు వీడొకటి నాకు ఉన్నాడు తండ్రిగా అనిపించే ఆ కల్చర్ ఉందే, కన్సర్న్ ఫర్ అదర్స్ ఈజ్ కల్చర్. ఇతరుల పట్ల ఉండేటువంటి ఆ అత్యున్నతమైనటువంటి ఆ సంస్కారం, ఇతరుల పట్ల ఉండేటువంటి ఆ అత్యున్నతమైన సంస్కారం ఏంటి? సంస్కృతి. ఇతరుల పట్ల ఉండే అత్యున్నత సంస్కారమే కల్చర్. కాబట్టి ఆ కల్చర్ ఉండాలంటే ఒబ్లైజింగ్ ఉండాలి. అమ్మా ఒబ్లైజింగ్గా మాట్లాడు, అణకువగా ఉండు. మీరు చాలామంది చూస్తుంటారు, మా స్కూల్ పిల్లలకు కూడా చెప్తూ ఉంటా, రోడ్డు మీద పగిలి నవ్వుతూ ఉంటారు. రోడ్డు మీద పడిపోయి నవ్వుతూ మాట్లాడుతూ వెళ్తూ ఉంటారు. చూడండి, పందులు కుక్కలే గుంపులుగా వెళ్తాయి. అలా నేను సింహం సింగిల్గా వెళ్ళమని చెప్పను. నా ఉద్దేశం అది కాదు. మీరు సింగిల్గా వెళ్ళండి, ఎవరితో నవ్వకండి, మీరు మొభాంగా ఉండండి, మీరు పాత ముసలమ్మలాగా అమ్మమ్మలాగా ఉండండి. నో 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 అలా ఉండమని కాదు. శకలక బేబీల్లాగే ఉండండి. కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు తల్లి, ఇతరులతో మాట్లాడేటప్పుడు అంత అణుకువగా సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే, సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే. నువ్వు ఎవరికి దండం పెట్టినా, షీలాకి పెట్టినా, రేటాకి పెట్టినా, సీతాకి పెట్టినా, పీతాకి పెట్టినా, సతీష్కి పెట్టినా, సురేష్కి పెట్టినా, మురళీధర్ సార్కి పెట్టినా, నాకు పెట్టినా, తల్లికి పెట్టినా, తండ్రికి పెట్టినా, ఎవరికి దండం పెట్టినా సరే భగవంతుడికే చేరుతుంది. నేను కాదు, గీత ఇదే చెప్పింది, బైబిల్ ఇదే చెప్పింది, ఖురాన్ చెప్పింది. కాబట్టి స్పీక్ టు ఆల్ ఇన్ ఏ ఒబ్లైజింగ్ మేనర్ మై డియర్ ఫ్రెండ్స్. పరుషంగా మాట్లాడకు, అసత్యాలు చెప్పకు, అబద్ధాలు ఆడకు, ఒబ్లైజింగ్గా మాట్లాడు. తల్లిదండ్రులను చీట్ చేయకు. ఇవాళ నువ్వు నీ తల్లిదండ్రులను చీట్ చేసేటువంటి విధంగా అబద్ధాలతో, అసత్యాలతో మసిపూసి మారేడుకాయలు చేస్తే, నేను చెప్పాను, మనం గనక తల్లిదండ్రులు ఇప్పుడు హార్ష్గా మాట్లాడి చేస్తే రేపొద్దున్న మన పిల్లలు నడి రోడ్డు మీద రాళ్లతో మనల్ని కొడతారు. ఇవాళ నువ్వు చూడండి, మీకు తెలియదేం కాదు, ఒక మనవడు చక్కగా ఒక ఉన్నటువంటి దేన్ని ఏం చేస్తూ ఉంటాడు, ఒక వుడెన్ బౌల్ తయారు చేస్తూ ఉంటాడు. ఏమిరా వుడెన్ బౌల్ తయారు చేస్తాను తల్లి అడితే, అవునమ్మా వుడెన్ బౌల్ ఎంత చేస్తానండి, రోజు నువ్వు తాతగారికి దీంట్లోనే కదా అన్నం పెడతావు. చూడండి, అంటే కర్ర చెక్కతోని గిన్నెలో చేస్తున్నాడు, కుక్కలు తినే గిన్నె లాంటి చేస్తున్నాడు. ఒక చిన్న 10 ఏళ్ల పిల్లవాడు ఎందుకు రైట్ చేస్తుంటే, రోజు నువ్వు ఇలాంటి దాంట్లోనే కదా తాతకు భోజనం పెడతాము, పెద్ద అయితే నీకు కూడా పెట్టాలి కదా, అందుకే ఇప్పటి నుంచే రెడీ చేస్తున్నానమ్మా. ఒక అనాథాశ్రమానికి ఒక భర్త, భార్య, కొడుకు, 10 ఏళ్ల కొడుకు వెళ్ళి ఒక తాతగారిని, తండ్రిని దేపెడతారన్నమాట. తండ్రి తాతగారినేమో వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వీడు ఈ అబ్బాయి వెళ్ళి ఆ తాత ఎంతో మంచివాడు, ఈయన మనవడితో ఆడుకుంటూ ఉంటాడు, ఒక అనాథాశ్రమం దిగపెట్టేస్తాడు. వెళ్ళిపోయిన తర్వాత, అమ్మ డాడీ నీకు ఇక్కడ బాగా అన్నీ కట్టాను డాడీ, ఏమి అనుకోకు, నేను నా భార్య ఇద్దరం వెళ్ళిపోవాలి, నేను చూసుకోవడం అవ్వట్లేదు, మరేం అనుకోకు అంటే ఆ ముసలాతను ఏడుస్తూ ఉంటే ఏం తాత ఏడుస్తుందని మనవడంటూ వెళ్ళిపోయి ఎవరైతే తల్లి తండ్రి ఉంటారో వాళ్ళిద్దరూ, ఓకే డాడీ మామగారు వస్తామండి, బయటికి వెళ్ళిపోతే కారు ఎక్కిపోతూ, అమ్మ నాన్న ఒకసారి జాగ్రత్తగా, మమ్మీ డాడీ ప్లీజ్ ఆగండి అని కార్ డోర్ తీసుకుని 10 ఏళ్ల పిల్లడు పరిగెట్టు వెళ్ళి తాత దగ్గరికి వెళ్ళి చెవిలో ఏది చెప్పేసి వస్తాడు. వాళ్ళ కారు ఎక్కి కూర్చుంటాడు. ఏంట్రా చెప్పామంటే, తాత ఏం వర్రీ అవ్వకు, నేను కూడా పెద్ద అయిపోతున్నా, జస్ట్ 5 to 6 yearsలో అమ్మా నన్ను నీకు తోడుగా పంపించేస్తాను, డోంట్ వరీ అబౌట్ దిస్.
మన అత్తమామలు, మన తల్లిదండ్రులు ఓల్డేజ్ హోముల్లో ఉండకూడదు. వాళ్ళు ఎప్పటికీ మన కనుసైగల్లో గోల్డేజ్ హోముల్లో ఉండాలి. ఈవెన్ నేను చాలా ఆనందంగా చెప్పగలను, మా అత్తగారు ఉన్నారు, మా మామయ్యగారు లేరు, చనిపోయారు. మా వైఫ్కి 2 అక్క చెల్లెలు, ఆవిడొక్కరే ఉన్నారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, అమ్మ నా తల్లింతో మీరు అంతే, ఒక్కళ్ళ రూమ్లోని ఇంట్లో ఉండకండి, నాతో వచ్చిరండి. ఫర్ లాస్ట్ సెవెరల్ ఇయర్స్ మా అమ్మగారితో పాటు నా అత్తగారు కూడా నా ఇంట్లోనే, నాతో వాళ్ళున్నా కాదు, వాళ్ళతో నేను ఉంటున్నాను. అది నా సంస్కారం. అబ్లైజింగ్గా మాట్లాడాలి. ఓఫర్ ఏంట్రా? అబ్లైజింగ్గా మాట్లాడాలి, అబ్లైజింగ్గా క్యారెక్టర్ ఉండాలి. పవర్లో నెక్స్ట్ ఏంట్రా? నెక్స్ట్ ఏంటి? వెరీ ఇంపార్టెంట్ మీకు ఇది. వాచ్ యువర్ వాచ్. W ఫర్ వాచ్. W ఫర్ ఏంటి? వాచ్ స్పెల్లింగ్ ఎలాగా? వాచ్ అంటే ఏంటి? గమనించు. వాచ్ అంటే అర్థం ఏంటి చెప్పండి? వాచ్. W ఫర్ వాచ్ యువర్ వర్డ్స్. నీ మాటల్ని గమనించు. వాచ్ యువర్ యాక్షన్స్. నీ యాక్షన్స్ని గమనించు. వాచ్ యువర్ థాట్స్. నీ ఆలోచనల్ని గమనించు. వాచ్ యువర్ క్యారెక్టర్. నీ యొక్క ప్రవర్తనని, నీ యొక్క శీలాన్ని గమనించు. వాచ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని గమనించు. అది ఏంటి, ఎలా ఉన్నాయి, మంచిగా ఉన్నాయా, ఎటుపక్క వెళ్తున్నాయి, ఎటుపక్క వెళ్ళటం లేదు. నిరంతరం కూడా వాచ్ చూస్తున్నప్పుడు, ఆ గోడ గడియారం చూస్తున్నా, రిస్ట్ వాచ్ చూస్తున్నా, నువ్వు పెట్టుకున్న స్టైలిష్ వాచ్ పెట్టుకున్నా, వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్, వాచ్ యువర్ థాట్, వాచ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ హార్ట్ అనేటువంటి వాచ్ చేస్తుంటే నీ లైఫ్ మారిపోతుంది. కొంచెం రా, ఏమిరా, గట్టిగా మీ లైఫ్ మారిపోతుందంటే మీ లైఫ్ తప్పనిసరిగా మారిపోతుంది. మీ లైఫ్ తప్పనిసరిగా మారదా? ఏంటంటే వాచ్ చేయాలి మనం? చెప్పండి గట్టిగా. వాచ్ యువర్ వర్డ్స్. ఏఫా సీఫా WT కదా, సారీ, W ఫర్ వర్డ్స్. సారీ, నేను వాచ్ అని చెప్తాను. వాచ్ యువర్ థాట్స్. వాచ్ యువర్. అప్పుడు అద్భుతంగా ఉంటుంది మీ జీవితం, గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇంకోటి W పవర్లో ఇంకోటి గుర్తుంచుకోండి. ఉమెన్. స్త్రీతత్వం అంటే ఏంటి? నువ్వు ఒక తల్లి అవ్వాలి. నీ పిల్లలు, మీరు ఏ టార్గెట్ ఉంటుంది సార్? ఇన్ఫోసిస్లో వర్క్ చేయాలి, మైక్రోసాఫ్ట్లో వర్క్ చేయాలి, గూగుల్లో వర్క్ చేయాలి, ఇన్ని లక్షలు గడించాలి అన్న కోరికని కలిగి ఉండు. తప్పనిసరిగా కోరికని కలిగి ఉండు, నేను కాదన్నా. కానీ నాకు పుట్టబోయేటువంటి 2 బిడ్డలను, 1 బిడ్డను ఈ సమాజంలో ఓ వివేకానందుడిలాగా, ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక ఆడబిడ్డగానో మగబిడ్డగానో 2 తేడాలు లేవండి నా దృష్టిలో. ఎవడైనా ఈ రోజుల్లో, ఇంకా ఇలాంటి రోజుల్లో వీడు ఆడ వీడు మగ అని మాట్లాడుతుందంటే వాడు ఆడ మగ కానివాడు నా దృష్టిలో అర్థం. అందును మీరు ఏమైనా అనుకోండి, ఆడపిల్లలకి ఉన్నంత ప్రేమ మగబిడ్డలకి ఉండదు. ఎవరు ఎన్ని చెప్పినా సరే. మిమ్మల్ని పొగడ్డానికి వచ్చి బిస్కెట్లు వేసి సబ్బు కొట్టట్లే, మీ నాకేం ఓట్లేరు, మన గుర్తు ఏమీ లేదు, ఇంకా గుర్తు పెట్టలేదు. నిన్న ఈ కోట్ కొనుక్కునేటప్పుడు మా పాప పడుతుంది, ఏంటి డాడీ పార్టీ పెడుతున్నావు ఏంటి ఏదైనా ఉంది. అవునమ్మా పెట్టాను, లాసా అనే పార్టీ పెట్టాను. అది పార్టీ, ఈ పార్టీకి ఓట్లు ఎవడ వేయక్కర్లేదు, పార్టీని ప్రేమిస్తే చాలు. మన గుర్తు లవ్. అందరూ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తే మనం చాలు అనేటువంటి చెప్పాం. కాబట్టి మీరు కూడా అలాగే ఉమెన్ అనేటప్పటికల్లా ఆ పవర్ మీలో ఉండాలి. మీరు కూడా అంతటి పేషెన్స్తో ఉండాలి, అంత అబ్లైజింగ్గా ఉండాలి, అంతటి మంచి తల్లులు అవ్వాలి. గుర్తుంచుకోవాలి, మీరు మాత్రం అనుకుంటే ప్రపంచం మారి తీరిపోతుంది అంతే. ఓన్లీ మీరు అనుకోవాలి, ఓన్లీ మీరు, ఇంకెవ్వరి వల్ల అవదు. ఇంకా చూడండి, ఫ్యామిలీస్లో ఇంకా ఏ ఒక్కడి వల్ల ఫ్యామిలీస్ మారవు. ఫ్యామిలీ బాగుపడాలన్నా, ఫ్యామిలీ దిగజారిపోవాలన్నా, ఫ్యామిలీ అద్భుతంగా ఉండాలన్నా, అత్యున్నతంగా ఉండాలన్నా ఓన్లీ ఆ ఫ్యామిలీలో ఉండేటువంటి ఒకే ఒక్క స్త్రీమూర్తి కారణం. కాబట్టి మీ అందరూ అట్లాంటి ఫ్యామిలీస్కి హెడ్స్గా ఉండి, అంత ట్యాంక్లో నీళ్ళు ఎంత ప్యూరిటీగా ఉంటే ట్యాప్లో నీళ్ళు అంత బాగా ఉంటాయి. కాబట్టి మీ హృదయాల్లో మీరు ఎంత ప్యూరిటీగా ఉంటే మీ ఉమెన్ అనేటువంటి లైఫ్లో మీరు ఎంత బాగుంటారనే విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. సో అద్భుతం. ఆ ఆ ఉమెన్ అనే తత్వంలోనే మీరు కూడా మీ అన్నదమ్ములు ఎవరైనా ఉంటే బయటకు వెళ్ళేటప్పుడు ఒక ఆడపిల్లని ఎంత బాగా చూడాలో చెప్పండి. అవసరం.
ఇవాళ ఏదో దిశ కేసు అయితే పలానా వాడు డౌన్ వాడిని చంపాలి, వీడిని చంపాలి. అరే ఎవడిని చంపాలా? ప్రతి ఒక్కడిలోనే కూడా ఒక నరహంతకుడు ఉన్నాడు. ప్రతి ఒక్కడిలో ఒక చెడ్డ చూపు చూసేటువంటి ఒక వెధవ ఉన్నాడు. ప్రతి ఒక్కడిలో కూడా చెడ్డ వినికిడి ఉన్నారు. ప్రతి ఇంట్లోనే ఉండేటువంటి సెల్ ఫోన్లో కూడా పోర్న్ అనేటువంటి చూసేవాడు ఉన్నాడు. వాటిని అందరినీ కూడా నరకాలే వద్దా? ఇవేవి మారకుండా మనుషుల్లోని 4 మనుషుల్ని తప్పు చేశారు, చంపాలి, తప్పదు. అది నేను అడ్మిట్ చేస్తా, వెల్కమ్ చేస్తా, తప్పదు. అలాంటి వాళ్ళకి ఇంకా 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 వాళ్ళకి కసితీరా ఆ ఉండేటువంటి నొప్పి తెలిసేది ఇంకా బాగా చంపాలి. అది కాదు, అది మాత్రం సమస్య సొల్యూషన్ కాదు. దాంతోపాటు ప్రతి ఒక్క మగవాడు కూడా స్త్రీని చూసేటువంటి దృష్టిలో మార్పు ఉండాలి. ఎప్పుడు యద్భావం తద్భవతిలాగా ఎప్పుడు సృష్టి మారుతుంటే, ఎప్పుడు ఈ అందరం చూసేటువంటి దృష్టి మారుతుందో అప్పుడు ఈ సృష్టి మొత్తం మారుతున్న విషయాన్ని అందరం దృష్టిలో ఉంచుకోవాలి. వినాలి తల్లి. నాట్ ఓన్లీ దట్, చెప్పాను కదా, మన వినికిడి, మన చూపు, మన మాట, మన స్పర్శ, మన ఆలోచన, ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇవన్నీ ఉమెన్గా డబ్ల్యూ ఫర్ వాచ్తో పాటు ఆ ఉమెన్, ఆ స్త్రీ తత్వంలో ఉండేటువంటి, ఆ మహిళా తత్వంలో ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి తెలియాలి. దయచేసి మీరు ఎవ్వరు కూడా వెంపర్లాట్లో పడిపోవద్దు. ధన వ్యామోహం, బంగారు వ్యామోహం, స్థలాల వ్యామోహం, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి. నేను ఈ మధ్యన ఎక్కడో టీవీలో విన్నాను, ఒక ఆఫీసరు 100 కోట్లు లంచం తీసుకున్నాడు. ఎందుకంటే తన భార్య యొక్క ప్రలోభం వల్ల. నాకు ఇది కావాలి. అత్యాశ పడిపోకండి. నిజం చెప్తున్నాను, ఆశ కలిగి ఉండండి. ఒక విషయంలో అత్యాశ ఉండాలి. పక్కవాడి కష్టం తొలగించాలి, పక్కవాడి కన్నీళ్ళు తొలగించాలి. ఎస్, ఇవాళ భరద్వాజ్ అనే పేరు, లాసా ఫౌండేషన్ పేరు చెప్పుకొని 175 ఫ్యామిలీస్, ఒకటో తరగతి వచ్చాక లెపరసీ పేషెంట్లు, HIV పేషెంట్స్, నాన్న వాళ్ళు లేని వాళ్ళు, రోడ్డు యాక్సిడెంట్ అయితే మంచం మీద పడున్న వాళ్ళు, అనేక వందల వేల మంది తిండి తింటున్నారు. ఎక్కడో ఈరోజు ఈ క్షణంలో ఖమ్మం జిల్లాలో ఉండేటువంటి ఖమ్మంలో ఒక ఆయన పాపం కూలీకి వెళ్ళిన పరిస్థితులు, తిండి తినడానికి లేకపోతే లాసా ఫౌండేషన్ ద్వారా ఒక వ్యక్తి ఇచ్చి 5,000 రూపాయలు ఇచ్చి ఇంటికి కావాల్సిన సరుకులు ఇచ్చిన ఆయన, నువ్వు తిను, మేము మనిషిగా సాటిని మనిషిని ప్రేమించడానికి మేమందరం ఉన్నామని కన్నీళ్ళు తొడగలితే అది కదా నిజమైనటువంటి తత్వం. ఆ తత్వాన్ని మీ అందరు కలిగి ఉండాలి. అది నిజమైన ఉమెనిజం. అంటే ఉమెనిజం అంటే ఆ తత్వం స్త్రీ తత్వం, అంటే ఉమెన్ ఓరియంటేషన్. ఆ ఉమెన్ ఓరియంటేషన్ అంటే లేడీ అంటే ఏంటంటే, స్త్రీ తత్వం ఏంటంటే ఆ తత్వాన్ని మనం గుర్తిరగడం. అర్థమైంది మీ అందరికీ? అంతే తప్ప మనం బ్యానర్లు చేతపూని మనం బయట ఆహాకారాలు చేయడం మాత్రమే కాదు, అది అవసరమే. విప్లవం అవసరం, అవేర్నెస్ అవసరం, జ్ఞానం అవసరం. దాంతోపాటు మనం కూడా ఏం చేయాలో కూడా చాలా అవసరం ఉన్నది. ఈ విషయాన్ని జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకోండి. దీంతోపాటు పవర్లో డబ్ల్యూ ఫర్ ఒక్కసారి మనం వస్తే మనందరూ కూడా కాస్త చూడండి, అప్పుడప్పుడు హరికథలో హరినామక్షరం గోవిందా గోవిందా అంటారు. అలా మీరు కూడా నిద్రాణ స్థితిలో ఉన్నాయి కాబట్టి రానున్న 10-15 నిమిషాల్లో అయిపోతుంది. కాబట్టి చక్కగా మనం ప్రతి ఒక్క మాటని కూడా గుర్తుంచుకొని మన పిల్లలకి రేపొద్దున తరాలకు ఇచ్చేటువంటి తారలుగా వాళ్ళని మార్చేటువంటి స్థితిలో మనం దీన్ని చెప్పుకోవాలి. కాబట్టి డబ్ల్యూ ఫర్, నేను అది చెప్పట్లేదు, విల్ పవర్ నుంచి వస్తున్నా నేను. ఏ సిండ్రోమ్ ఉండకూడదు, వాట్ ఇఫ్ సిండ్రోమ్ ఉండకూడదు. ఏముండకూడదు? వాట్ ఇఫ్ సిండ్రోమ్ ఉండకూడదు. ఏం చేయాలి మనం? వెల్కమ్. దేని వెల్కమ్ చేయాలి? నెక్స్ట్ ఏంటి? ఇన్నర్ బ్యూటీనెస్. తర్వాత ఏంటి? లవ్ యువర్ లైఫ్. నెక్స్ట్ ఏంటి? 3 P's. 1 ప్యూరిటీ, 2 పేషెన్స్, 3 పెర్సెవరెన్స్. ఓకే, తెలుగులో చెప్పగలరా? 1 ఓపిక, సహనము. 1 ప్యూరిటీ, స్వచ్ఛత. రెండోది ఏంటి? స్వచ్ఛత కంటే కూడా నిర్మలత్వము. పదమేంటి? నిర్మలత్వము. ప్యూరిటీ, నిర్మలముగా. రెండోది ఏంటి? పేషెన్స్, సహనముగా, ఓపిక. మూడోది పెర్సెవరెన్స్, పట్టుదలగా. తర్వాత ఏంటి? 3 P's. అంటే ఏం చెప్పాను? ఒబ్లైజింగ్. ఈ ఒబ్లైజింగ్ లేకపోతే ఏమవుతుంది? జీవితం జీరో. ఏమవుతుంది? సో జీరో చేసుకుంటారా? నో. హీరోయిన్స్ కావాలి. నేనైతే హీరో కావాలి, మీరైతే హీరోయిన్స్ కావాలి. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటి? డబ్ల్యూ ఫర్ వాచ్. వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్, వాచ్ యువర్ థాట్స్, వాచ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ హార్ట్. అబ్బా, ఏం చెప్తారు. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.